హాయ్ గైస్. ఒక ఎలిఫెంట్ స్టోరీ. అనగనగా అడవిలో అన్ని జంతువులకు దేవుడు వరాలు ఇస్తున్నాడు. కోతి వచ్చి నాకు చెట్టు ఎక్కే తెలివి కావాలి అంది. దేవుడు ఇచ్చాడు. జింక వచ్చి నాకు పరిగెత్తే కాళ్ళు కావాలి అంది. దేవుడు ఇచ్చాడు. నెమలి వచ్చి నాకు అందమైన ఈకలు కావాలి అంది. ఇచ్చాడు. చివరికి ఏనుగు నిద్రలేచి నెమ్మదిగా వచ్చింది. లైన్ అంతా అయిపోయింది. ఏనుగంది, స్వామి నాకు అన్నీ పెద్ద పెద్దవి కావాలి. పెద్ద చెవులు, పెద్ద ముక్కు, పెద్ద కాళ్ళు, పెద్ద శరీరం ఇవ్వు. దేవుడు నవ్వి సరే అని అన్నీ పెద్దవి ఇచ్చేశాడు. చివర్లో ఏనుగుకి డౌట్ వచ్చింది. స్వామి మరి కళ్ళు? దేవుడు స్టాక్ చూశాడు. అయ్యో పెద్ద కళ్ళన్నీ అయిపోయాయి. చిన్న కళ్ళు ఉన్నాయి. అవి తీసుకుంటావా? ఏనుగుకి బద్ధకం. మళ్ళీ రేపు రావడం ఎందుకని సరేలే అవే ఇచ్చేయి అంది. అప్పటి నుంచి ఏనుగుకి అన్నీ పెద్దవే, కానీ కళ్ళు మాత్రం చిన్నవి. మనం సరిగ్గా కనపడతామో లేదో, ఎందుకైనా మంచిది ఏనుగుకి దూరంగా ఉండాలి. చాలా బాగుంది కదా. ఇలాంటి కథలు చాలా చెప్పేవాళ్ళు ప్రీవియస్ జనరేషన్స్కి. బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారంటే స్టడీస్ అనేసి ఒక ప్రిజర్వ్ బిల్డ్ చేస్తున్నారు. అప్ టు 5th క్లాస్ వరకు ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్కి స్టడీస్ అని ప్రెజర్ బిల్డ్ చేయకూడదు. ఒక డైలీ 3 to 4 అవర్స్ మాత్రమే స్టడీస్కి స్పెండ్ చేసేట్టుగా చూడాలి. రిమైనింగ్ టైం అంతా వాళ్ళు ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కానీ, లేకపోతే ఇలా స్టోరీస్ వినడంలో కానీ, ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేట్టుగా చేయాలి.